మనుషులం కాబట్టి మనకు గంట ఎక్కువ పని చేస్తే కింద మీద అవుతుంది. గ్యాప్ లేకుండా కష్టపడితే యాస్టకొచ్చి ఏటన్నా ఓ బుద్ధి అవుతుంటది. అసొంటిది రోబోలకు కూడా గట్లనే అనిపిస్తుందా అని ఎవరికన్నా డౌట్ వచ్చిందా? ఆ, ఏ ఊకమ్మ. రోబోలు వైర్లు చిప్పులు కరెంటు ఛార్జింగ్ తోని పనిచేస్తాయి గాని మనుషులు లెక్క గవెందుకు అనుకుంటాయి అనేటోళ్ళుంటే ఒకసారి ఈ ముచ్చట చూడుర్రి. ఎటువంటి ఎమోషన్ గాని రాకుంటే నువ్వు మనిషివా రోబోవా అని తిడుతుంటారు కదా. కానీ రాను రాను మనుషులకే ఫీలింగ్స్ తగ్గి రోబోలకు పెరిగిపోతున్నట్టున్నాయి. అది కూడా ఆత్మహత్య చేసుకునేటంత. సౌత్ కొరియాలో ఉన్న గుమి సిటీ కౌన్సిల్ లా పోయిన ఏడాది ఆగస్టు నాడు కొలువెక్కిందట ఈ రోబో సూపర్వైజర్ గా పిలిచే ఈ రోబోను కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీలు తయారు చేసిరట. ఇక అన్ని రోబోలు లెక్కనే దీనికి కూడా సాఫ్ట్వేర్ చిప్పులతోటే చేసిరట. ఇక కొలువెక్కినాక స్టాఫ్ రాంగా పోంగా లిఫ్ట్ కాడ ఎలివేటర్ల కాడ జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉండేదట. మరి ఏమైందో ఏమో కానీ జూన్ 26 తారీఖు నాడు మెట్ల కాడ రోజులు లెక్క యాక్టివ్ గా కాకుండా నా రాజుగా అటు ఇటు తిరుగుకుంటా కానొచ్చిందట. ఇక పొద్దుమీకు 4 గంటల కట్టవై చూస్తే మెట్ల మీకెళ్ళి కిందికి దిక్కి సూసైడ్ చేసుకుందని తేలిందట. ఆ రోబోలు ఉన్న డాటాను బట్టి కొన్ని ఇంటర్నేషనల్ పత్రికలు ఉండి పని ఒత్తిడి ఎక్కువయ్యి ఇట్లా ఆత్మహత్య చేసుకుందని రాసిర్రు. దాంతో ముచ్చట మీద ఇప్పుడు దునియా అంతా చర్చ నడుస్తున్నది. రోబోలు అంటేనే ఎటువంటి ఫీలింగ్స్ ఉండయి, ఆస్ట లేకుండా మిషన్ లెక్క పని చేస్తాయని అంటారు. అసలు మనుషులు లెక్క అవి కూడా నారాజయ్యి డిప్రెషన్ లకు పోయి ఇట్లా చేసుకుంటారా అని పరిసరం అవుతున్నారు ఇది చూసిన వాళ్ళు. మరి ఇక నిజంగానే అట్లా గ్యాప్ లేకుండా పని చేసి అట్లా చేసుకుందా లేకుంటే వేరే కారణం అనేది తెలియాల్సి ఉన్నది.